అంటే మొన్న జరిగిన నీట్ ఎగ్జామ్ 2024 మే 5వ తారీఖు నీట్ ఎగ్జామ్ జరిగిందండి. ఆ ఎగ్జామ్స్లో పిల్లలందరూ కూడా బాగా కష్టపడి ఎంతో శ్రద్ధతో బాగా రాశారండి. అందరూ కూడా రాస్తే మొన్న ఈ రిజల్ట్ అది కూడా మే 14వ తారీఖుని జూన్ 14వ తారీఖుని రిజల్ట్ వస్తుందని చెప్పారండి. రిజల్ట్ జూన్ 14 అనౌన్స్ చేశారు. కానీ ఇప్పుడు ఈ రిజల్ట్ కూడా 14 అని చెప్పి 4వ తారీఖునే రిజల్ట్ వచ్చేయడం కూడా అనుమానాస్పదంగా ఉందండి. అనుమానం ఉన్నట్టే ఈ నార్త్ సైడ్ కానీ ఎక్కడో మరి ర్యాంకులు ఓఎంఆర్ సీట్లు రిలీజ్ చేశారని పిల్లలు స్టూడెంట్స్ అక్కడ నార్త్ సైడ్ వాళ్ళు ఓఎంఆర్ సీట్లోని 432 మార్కులు వస్తే అది 539 మార్కులని అందులోని టోటల్ కూడా మార్చి వేయడం జరిగింది. ఆ ఓఎంఆర్ సీటు ఇది కూడా వాట్సాప్లో ప్రూఫ్ పెడుతున్నాం అండి. ఇప్పుడు నార్త్ సైడ్ పిల్లలు కానీ పేరెంట్స్ కానీ అక్కడ ఛానల్స్ కానీ అందరూ కూడా అక్కడ ఒక పోరాటంగా చేస్తున్నారు. మన స్టేట్ బోర్డుకి రాబోతుకి ఈ నీట్ ఎగ్జామ్ రిజల్ట్స్ తెలియదు, నాకు ఏమో అర్థం అవ్వట్లేదు. ఒక పేరెంట్గా నేను అడుగుతున్నాను. అందరి పిల్లలు కూడా మార్క్స్ వచ్చాయి. ఈ మార్క్స్ చూసుకొని ఇప్పుడు ఆ రిజల్ట్ కోసం నార్త్ సైడ్ టీవీలో కానీ ఎక్కడో కానీ న్యూస్ చిన్నది రావడం కట్ చేసి చేస్తున్నారు. ఇది ఒక పెద్ద స్కామ్ అయిందని నా అనుమానం అండి. ఇది కూడా నార్త్ సైడ్ కూడా చంద్రబాబు నాయుడు నితీష్ గారికి నరేంద్ర మోడీ పక్కన ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని నితీష్ గారిని కొద్దిగా న్యాయం చేయమని నార్త్ సైడ్ స్టూడెంట్స్ అడుగుతున్నారు. కానీ మన స్టేట్లో ఎవరు కూడా దీనికోసం ఛానల్ కానీ పేపర్లో కూడా రావట్లేదు. మరి ఇది ఎవరికి తెలియదా ఏంటి నాకు ఏం అర్థం అవ్వట్లేదండి. దీనికోసం ప్రతి ఒక్కరు కూడా అంటే నీట్ రాసిన ఎగ్జామ్ స్టూడెంట్స్ పేరెంట్స్గా అందరూ ఆలోచిస్తాం. ఇప్పుడు పేపర్ వాళ్ళు కానీ టీవీ 9 వాళ్ళు కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు జరిగిన ఎప్పుడు రాస్తారు నాకు తెలియదు. ఇప్పుడు ఇది కూడా పైన ఏం జరిగినా సరే వాళ్ళు శ్రద్ధగా టీవీ 9లో ఒక్కొక్కసారి కంటిన్యూ న్యూస్లో ఎన్టీవీలో కానీ ఎక్కడైనా వస్తాయి. మరి నీట్ ఎగ్జామ్ది ఇంత కుంభకోణం జరిగింది అనుమానం వచ్చిన ఒక్క ఛానల్లో కూడా తెలియజేయడం రావట్లేదు. మరి ఇది అందరినీ ఎవరినైనా ఆపిమని చెప్పేసి ఆపేశారా లేదంటే వాళ్ళకి తెలియదా? తెలియకపోతే నేను తెలియజేస్తున్నాను. ఇవన్నీ చూసి వాట్సాప్ పెట్టాను. వార్తా పేపర్ రాజాకి అంటే మా ఫ్రెండ్స్ పేపర్ వాళ్ళు కూడా నాకు చెప్పడం జరిగిందండి. ఇప్పుడు అందరూ కూడా దీని మీద స్పందించి ఈ స్టూడెంట్స్ పేరెంట్స్ కాదండి అందరు పేరెంట్స్ నెక్స్ట్ ఇయర్ కూడా పిల్లలు ఇప్పుడు ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్లల పేరెంట్స్ కూడా ఇప్పుడు స్పందించాలి అందరూ. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ కూడా ఇలా ఈ కుంభకోణం వదిలేస్తే నెక్స్ట్ ఇయర్ కూడా వాళ్ళకి అలవాటు అయిపోయి ఇదే కుంభకోణం చేస్తారు. అంటే ఇది ప్రూఫ్స్ అవి కూడా మనకు వచ్చే కాబట్టి మేము చెప్తున్నామండి, మామూలుగా ఏం కాదు. మా లాస్ట్ టైం 535 మార్కులు వచ్చిన వాళ్ళకి 61,000 ర్యాంక్ వచ్చింది మన వైజాగ్ జిల్లాలో పిల్లలకి. ఇప్పుడు 555 మార్క్స్ వచ్చిన వాళ్ళకి 1 lakh చిల్లర ర్యాంక్ వచ్చిందటండి. మరి ఇది ఎంతవరకు చూసుకోవాలి కదా. ఇప్పుడు అందులో ఏ లెక్కలు అవి ఉంటే ఏం జరుగుతుందో నీటోడు ఒకసారి టీవీ ముందుకు వచ్చి ఎవరికి కూడా సంజయ్ చెప్పలేదండి. అసలు పేపరు మే 5వ తారీఖుని రాసిన తర్వాత 1 గంట 2 గంటల్లోనే ఈ కుంభకోణం కింద ఏదో వాట్సాప్ లాట్లో వచ్చింది. మరి అది నిజమో అబద్ధమో నిజమైనాక ఇప్పుడు అన్నీ కూడా కనపడుతున్నాయండి మనకి. ఇది ప్రతి ఒక్కరు కూడా ప్రతి వాట్సాప్ గ్రూప్ కూడా షేర్ చేయండి. ఎందుకంటే విద్య వైద్యం ఇవన్నీ కూడా సరిగ్గా ఉంటేనే పిల్లలు క్రమశిక్షణ స్టేట్ కానీ రాష్ట్రం కానీ మన భారతదేశం కానీ కరెక్ట్గా ఉంటాయండి. లాస్ట్ ఇయర్ కూడా మెడికల్ కాలేజీలోని లాస్ట్ ఇయర్ అంటే మొన్న గవర్నమెంట్ అండి, గవర్నమెంట్ వైఎస్ఆర్ గవర్నమెంట్ లాస్ట్ ఇయర్ ఆ గవర్నమెంట్ చేతిలో ఏమైందంటే ఈ మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ సీట్ కూడా బీ కేటగిరీ వాళ్ళకి ఇవ్వడం జరిగిందండి. ఈ బీ కేటగిరీ ఇవ్వడం వల్ల బాగా చదువుకున్న వాళ్ళకి డబ్బులు ఉన్న వాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారండి. చదువుకున్న పిల్లలు మార్కులు వచ్చిన పిల్లలు అందరూ బ్యాక్ అయిపోయారు. ఈ బీ కేటగిరీ వాళ్ళని అందరినీ తీసుకెళ్ళి గవర్నమెంట్ సీట్లు కూడా ఈ గవర్నమెంటే అమ్మేయడం జరిగిందో మరి చేతితో నాకు తెలియదు. కానీ ఇలాగైతే మా సీట్లు మాత్రం తారుమారు అయ్యాయని కూడా అందరికీ తెలిసిన విషయాలండి. అది ఈసారి కానీ కంపల్సరీగా ఈ గవర్నమెంట్ కాలేజీలు మాత్రం ఉన్నాయి. మార్క్స్ వచ్చిన వాళ్ళకి మార్క్స్ బాగా వచ్చిన వాళ్ళకి ఇవ్వండి. ఈ బీ కేటగిరీ అన్న వాళ్ళకి మాత్రం డబ్బులు ఉంటే ఇంకో కాలేజీని ఎక్కడో ఇచ్చుకోవడం ఏదో చేయాలి కదండి. దీని మీద చంద్రబాబు నాయుడు గారు కంపల్సరీగా పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించి ఇలాంటివి బాగా చెక్ చేయాలి సార్. ఎందుకంటే పిల్లల భవిష్యత్తు ఇది. ఈ 5 సంవత్సరాలు కూడా మీరు అంతా న్యాయం చేస్తారని అనుకుంటాం. కానీ మీరు పదవి వచ్చినట్టునే ఈ మెడికల్ కాలేజీ మీద మీరు కొడతారు. ఎందుకంటే విద్య కంపల్సరీ ఇంపార్టెంట్ అందరికీ అనుకుంటారు. ఈ బాగుంటాయండి. మిగతా పథకాలు గితకాలు అన్నీ తర్వాత సంగతి. ఈ మాత్రం మెయిన్ స్ట్రిక్ట్గా చేయండి సార్. ముఖ్యమంత్రి గారికి ఇదే కోరుకుంటున్నాం, పవన్ కళ్యాణ్ గారికి.